క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం. ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటనగా, కీర్తనలు 6వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపుకమని ఉదయకాల సమయంలో మాట్లాడుతుంది. ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఒకవేళ తల్లిదండ్రులకు కానీ, లేకపోతే భార్య వచ్చి భర్తకు తెలియకుండా కానీ, భర్త వచ్చి భార్యకు తెలియకుండా పాపం చేస్తున్నారేమో. ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపం కలిగి ఆ యొక్క పాపం నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుడు ఆయన యొక్క ఉగ్రత నుంచి, ఆయన యొక్క శిక్ష నుంచి దేవుడు నిన్ను తప్పిస్తారని సమర్థుడిగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతుంది. నువ్వు తమ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన వారు వర్ధిల్లుదరని చెప్తూ ఉన్నది. అదే రీతిగా ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏక పరిస్థితులు గుండా ఉంటున్నావు, ఏక స్థితి గుండా ఉంటున్నావు నాకైతే తెలియదు. దేవుడి యొక్క వాక్య యొక్క మాటలు ఏ యొక్క వ్యక్తికి అవసరమో నాకైతే తెలియదు. దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఒక సాధనంగా ఒక సాధన నన్ను వాడుకొని యొక్క మాటలు నా ద్వారా మాట్లాడి చేస్తున్నాడు. ఇది నా యొక్క వ్యక్తిగతం కాదు, కానీ ఈ యొక్క మాటలు మాటలు బోధిస్తున్నా నాకైనప్పటికీ ఈ యొక్క మాటలు ఉంటున్న మీకైనప్పుడు కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని దేవుడు గర్దించి మనల్ని ఆశీర్వదించి, అదేవిధంగా దేవుడు ప్రతిరోజు కూడా క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తూ చాలా మంది కూడా చూసినట్లయితే దేవుడు నాతో సూటిగా మాట్లాడుకున్నారు బ్రదర్, దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా నన్ను గర్దించుకున్నాడని బ్రదర్ చాలా మంది చూసినట్లయితే అది నాది కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టి అని చెప్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినందుని బట్టి దేవుని మహిమ కలుగును. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహామౌని మిగిలిగా ప్రేమించిన పరలోకం తండ్రి, ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి మనం బలపరిచినందుకు బట్టి మీకే స్తుతి ఘనత ప్రభావం చేయండి. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.